నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గౌరీదేవి సమస్త శక్తులకే ఏకీకృత సంకేతం. ఆ పరమేశ్వరి వివిధ నామాలతో కొలవబడుతున్న శివపత్ని మంగళగౌరిగా పూజలందుకోవడానికే ఉత్సహిస్తుందని ప్రతీతి. ఆ జగన్మాత గౌరీదేవిగా కొలువై నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్న పరమ పుణ్యక్షేత్రం గయ. బీహార్లో ఉన్న ఈ దివ్యక్షేత్రం అమ్మవారి లీలలతో అష్టాదశ శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఈనాటి తీర్థయాత్రలో గయలో కొలువైన శ్రీ మంగళగౌరీదేవి ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. గయా ఒక పవిత్ర క్షేత్రం. అటూ ఇటూ కొన్ని తరాలు మోక్షం పొందడానికి గయను సందర్శించి పితరులకు పిండ ప్రదానాలు చేయడం గయలో ఒక విశిష్ట కార్యంగా తలుస్తారు. సాయుధ్యం పొందడానికి ఎంత సాధక క్షేత్రమో హిందువులకు బౌద్ధులకు కూడా గయ పరమ పవిత్ర క్షేత్రంగా అంతగా సంభావింపబడుతోంది. ఫాల్గు నదీ తీరం ఒకవైపు, మూడు వైపులా ఆలయాలనేకంగల కొండలతో భాసించే గయకు ఆ పేరు గయాసురుడి వల్ల కలిగిందిట. విష్ణువు తన పాదాల క్రింద అదిమి గయాసురుణ్ణి చంపగా అతని శరీరం ముక్కలై ఈ కొండలుగా విస్తరించింది అంటారు. భక్తులు కేరింతలతో గయుని శరీరం మీద కూర్చోవడానికి నాడు కుతూహలపడినందునే కొండలపై పలు ఆలయాలు వెలిశాయని చెబుతారు. బీహార్లోని గయలో మంగళగౌరి ఆలయం విశిష్ట శక్తిపీఠంగా అలరారుతోంది. మంగళగౌరిగా, ముగురమ్మల మూలపుటమ్మ సతీదేవి శక్తిగా బీహార్ గయలో ఉన్న మంగళగౌరి ఆలయం విశేష ప్రాశస్త్యం గల దేవాలయం. బీహార్ ముఖ్య పట్టణమైన పాట్నాకు 96 కిలోమీటర్ల దూరంలో ఈ గయ క్షేత్రం ఉంది. గయలోని మంగళగౌరి ఆలయం అత్యంత ప్రసిద్ధం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గయ మాంగళ్య గౌరిగా పూజింపబడుతోంది. దక్షిణ బీహార్లోని గయలోని ఈ ఆలయం మంగళగౌరి కొండపై ఉంది. ఇక్కడ ఈ క్షేత్రం శక్తిపీఠంగా విఖ్యాతి నొందడానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్షయజ్ఞం సందర్భంగా శివునికి ఆహ్వానం కావాలనే దక్షుడు పంపలేదట. శివుడు వారించినా తండ్రి చేసే యజ్ఞమే కదా అని పార్వతి వెళ్ళిందట. అయితే అక్కడ దక్షునిచే అవమానితురాలై హోమగుండంలోకి దూకి ఆత్మత్యాగం చేసిందట. సతీదేవి మరణంతో కోపితుడైన శంకరుడు ఆమె శరీరాన్ని బాహువుల్లో ఎత్తుకుని క్రోధంతో ఊగిపోగా ముల్లోకాలు అస్తవ్యస్తమైపోయాయట. జరగబోయే విపత్కర పరిణామాలను పసిగట్టిన శ్రీహరి తన చక్రాన్ని వదలగా అది సతీదేవి శరీర భాగాన్ని 18 ముక్కలుగా ఖండించిందట. ఆ 18 ముక్కలు 18 క్షేత్రాల్లో పడి శక్తిపీఠాలయ్యాయి. సతీదేవి వక్షస్థలం ఈ క్షేత్రంలో పడడం వల్ల ఇది పాలనాపీఠంగా ప్రసిద్ధమైందని ఐతిహ్యం. 18 ముక్కలై పడిన వివిధ ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి నొందాయి. గయలోని మంగళగౌరి ఆలయం అలాంటి శక్తిపీఠాల్లో ఒకటని, సతీదేవి వక్షస్థలం పడిన భాగమైనందువల్ల ఇది పాలనాపీఠంగా ప్రసిద్ధమైందని ఐతిహ్యం. ఆలయ ప్రవేశద్వారం వద్దనే వినాయకమూర్తి ఉంది. ఇక్కడ
మంగళగౌరిగా సతీదేవి దిగువగా ఒక గుహ వంటి గర్భాలయంలో వేంచేసి ఉంటుంది. గర్భాలయంలోకి ప్రవేశించడం కూడా ఒక ఉత్కంఠ హేతువే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణీ నమోస్తుతే. సతీదేవి శిరస్సు పడిన హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాదేవి ఆలయం, కామాఖ్య ఉత్పత్తి స్థానం పడిన అస్సాం గౌహతిలోని కామాఖ్య ఆలయం, వక్షస్థలం పడిన బీహార్ గయలోని ఈ మంగళగౌరి పాలనా పీఠం శక్తిపీఠాలలో సైతం అతి విశిష్టమైనవిగా కొలుచుకుంటారు. ఉత్పత్తి, పాలన, సంఘాతాలకు ప్రతీకలుగా సతీదేవి శక్తి స్వరూపిణిగా పూజలందుకునే పవిత్ర ఆలయాల్లో పాలనా పీఠంగా మంగళగౌరి ఆలయంలో భక్తులు విశేష పూజలు గావించుకుంటారు. ఆ తల్లి భక్తుల కోర్కెలు ఈడేర్చి పాలిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రావణ మాసం అనగానే ముత్తైదువులకు భక్తి భావనలతో తలపునకు వచ్చేది మంగళగౌరీదేవియే. ఆ తల్లికి వివాహిత స్త్రీలు 5 సంవత్సరాలు నిరాటంకంగా చేసుకునే వ్రతం వల్ల యావజ్జీవ మాంగళ్య పుత్ర పౌత్రాభివృద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు సమకూడుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గౌరీదేవి నోము నోచుకోవడం పుట్టినింటికి మెట్టినింటికి కూడా మేలు చేకూరుస్తుందని వివాహిత స్త్రీలను పుట్టింటి తల్లిదండ్రులు, అత్తింటి అత్తమామలు కూడా ప్రోత్సహిస్తుంటారు. నిత్య పూజలతో అలరారే ఆలయం శ్రావణ మాసంలో మరింతగా ఉత్సవభరితమవుతుంది. శ్రీ మంగళగౌరీ దేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర ఆలయాలను మనం ఇప్పుడు సందర్శించుకుందాం రండి. ఆలయంలోని దుర్గా మంటపంలో మంగళమాత పట్టు వస్త్రాలతో రాక్షస సంహార రూపిణిగా దర్శనమిస్తుంది. విశాల నేత్రాలతో నుదుట కుంకుమతో ఆ తల్లి తేజరిల్లుతుంది. తల్లి పాదాలకు సింధూరమలది భక్తులు దుర్గను పూజించుకుంటారు. శివ సన్నిధానంలోన శివలింగం ఎదురుగా నంది విగ్రహం దర్శనమిస్తాయి. దీపహారతులతో అభిషేక పూజలతో భక్తులు శివ పూజలు గావిస్తారు. ఆలయంలో జనార్దన స్వామి మందిరం ప్రాచీనమైందిగా చెబుతారు. చామరంతో స్వామి నిలువెత్తు మూర్తిగా దర్శనమిస్తాడు. భద్రకాళీ మూర్తి దక్షిణ కాళిగా ఉగ్రరూపున కరవాలంతో కళ్ళబడుతుంది. పైన శివలింగంతో గోపురంతో కనబడే వృత్తాకార మందిరంలో అడుగున శివలింగమెదురుగా నంది మూర్తి సాక్షాత్కరిస్తుంది. శివ మహిషాసుర మర్దని దక్షిణకాళీ సన్నిధానాలు గల ఆలయంలో గణేశ హనుమాన్లను కూడా దర్శించగలం.
ప్రతి మంగళవారంతో పాటు శ్రావణ మాసంలో ఈ ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. వేలాది మంది భక్తులు ఆయా పర్వదినాలలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి పట్ల తమ భక్తిని చాటుకుంటారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. మంగళగౌరి ఆలయంలో వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, చైత్ర, శ్రావణ, కార్తీక మాసాలు, మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఆయా సమయాల్లో భక్తులు విశేషంగా ఆలయానికి తరలివస్తారు. గయకు వచ్చిన సందర్శకులు మంగళగౌరి ఆలయాన్ని విధిగా సందర్శించి పెడతారు. గయలోని రామశిల, బ్రహ్మయోని, శృంగస్థానాలతో పాటు మంగళగౌరి కొండ శిఖర ఆలయంగా, సతీదేవి పాలనాపీఠంగా పవిత్ర దర్శనీయ స్థలం. సహజ సుందర ప్రకృతి పరిసరాలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో, ముఖ్యంగా భక్తురాండ్రైన స్త్రీలకు గొప్ప ఆరాధనాలయంగా ఈ మందిరం విరాజిల్లుతోంది. మంగళగౌరి వ్రతారంభంలోనూ, ఉద్యాపన అనంతరం గయలోని ఈ మంగళగౌరీదేవి ఆలయాన్ని సందర్శించి సతిని పూజించుకున్న వారికి సకల సౌభాగ్యాలు సమకూడతాయని, ముత్తైదువులుగానే జీవన పర్యంతం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని విశ్వసిస్తారు. ఆ మంగళగౌరి మాత కృపా కటాక్ష వీక్షణాలు సర్వదా అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.